ఐక్యరాజ్య సమితి వాళ్ళ డేటా ప్రకారం ప్రపంచంలో క్వార్టర్ అంటే దాదాపు 200 కోట్ల మంది ఇన్సెక్ట్ డైట్ మీద ఇప్పుడు రోజువారీ డైట్ తీసుకుంటున్నారనమాట. అంటే పురుగుల్లోనే ప్రోటీన్ ఉంటుంది, అదే తిందామని చెప్పి. బీఫ్ లో 26% ప్రోటీన్ ఉంటే ఇండియన్ వీవర్ యాంట్ లో 55% ప్రోటీన్ ఉందంట. ప్రపంచంలో బ్రెజిల్, థాయిలాండ్, యూరోపియన్ మార్కెట్స్ ఇలా చాలా దేశాల్లో ఇన్సెక్ట్ ఫుడ్ తింటున్నారు, పురుగుల్లోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి. నెదర్లాండ్స్ లో ఇన్సెక్ట్ బర్గర్స్ వచ్చేసాయి. అమెరికాలో ప్రోటీన్ బార్స్ లో ఇన్సెక్ట్స్ కలుపుతున్నారనమాట. ఇలా చాలా దేశాల్లో. ఇంకా థాయిలాండ్ అయితే ఇన్సెక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. బ్రెజిల్ కూడా డైట్ లో చాలా ఫుడ్స్ లో ఇన్సెక్ట్స్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఇన్సెక్ట్ డైట్స్ వాడుతున్నారనమాట. ప్రపంచంలో ఇది సూపర్ ఫుడ్ కాబోతుందంట. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 2300 ఇన్సెక్ట్స్ అనేవి ఎడిబుల్ ఇన్సెక్ట్స్ అంట, అంటే తినొచ్చు అనమాట. భారతదేశంలో కూడా పురుగులను తింటాం, ఎడిబుల్ ఇన్సెక్ట్స్ తింటాం పరిపాటే. జార్ఖండ్ లో వీవర్ యాంట్స్ కానీ, తమిళనాడులో ఏషియాటిక్ హనీబీస్, ఒరిస్సాలో డేట్ పామ్ వీవిల్స్, మిజోరాంలో స్టింక్ బర్గ్స్, అస్సాంలో జైంట్ వుడ్ స్పైడర్స్, మణిపూర్లో వాటర్ బీటిల్స్, తెలంగాణలో కూడా కొన్ని ట్రైబ్స్ లో మిడతలు లోకస్ తింటారు, అరుణాచల్ ప్రదేశ్లో సిల్క్ వామ్ తింటారు, కేరళలో వింగ్డ్ టర్మైట్స్ తింటారు. ఇలా భారతదేశంలో కూడా రకరకాల పురుగుల్ని ఆహారంలో తీసుకుంటారు కొంతమంది. ఒరిస్సాలో సిమ్లిపాల్ కాయ చట్నీ, రెడ్ యాండ్స్, ఎర్ర చీమలతో చేసిన చట్నీకి చాలా డిమాండ్ అనమాట. దానిలో ప్రోటీన్తో పాటు చాలా రుచిగా ఉంటుందని చెప్పి దీనికి GI ట్యాగ్ కూడా వచ్చింది 2 years బ్యాక్ అనమాట. ఇలా ఇండియాలో కూడా చీమలు, ఉడతలు, మిడతలు ఇలా తినటం బాగా పెరిగిపోయింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ మార్కెట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అనమాట ఇన్సెక్ట్స్ని.